మెదక్లోని జీకేఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వరద సహాయ కేంద్రంలో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంకా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కువగా అందాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకి బూరుగుపల్లి, రూప్ సింగ్ తాండా లాంటి ప్రాంతాలకు పోయినప్పుడు కనెక్టివిటీ పునరుద్ధరించేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో ఇంకా ప్రజలకు రోడ్డు కల్వర్ట్లు అనేటివి ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదు. నిన్న సాయంత్రం కొట్టుకుపోయినటువంటి ఇద్దరు వ్యక్తులలో సత్యనారాయణ ఒక డెడ్ బాడీ మాత్రం లభించింది. ఇంకొక డెడ్ బాడీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడ పోచారంలో ఇంకా వెతుకుదల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోపల దొరుకుతాయని చెప్పి ఆశపడతా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు వచ్చి ₹1 కోటి సాయం ప్రకటిస్తా ఉన్నాం, వరద సాయం కింద, ఆపత్తు సాయం కింద అని చెప్తా ఉన్నారు. మంత్రి గారు, మీకు స్థానిక అధికారులు సరైనటువంటి నివేదిక ఇచ్చినట్టు నాకు కనబడతలేదు సార్. టెంపరీ నివేదిక చూస్తేనే మెదక్ పట్టణంలో పిల్లి కొట్టాల ప్రాంతంలో నిర్మించినటువంటి సబ్ స్టేషన్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ ఒక్క సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటేనే సుమారు ₹3 కోట్ల ఖర్చు అవుతుంది. మెదక్ పట్టణానికి కరెంటు మళ్లీ యథాస్థితిలో అందాలంటే, పిల్లి కొట్టాల సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటే కేవలం ఒక్క సబ్ స్టేషన్ కాస్టే ₹3 కోట్ల ఖర్చు అవుతుంది. రోడ్లు పోయినాయి, నిరాశ్రయులైనరు, అనేక మందికి ఇండ్లు కూలిపోయినాయి, రకరకాలైనటువంటి అవస్థలున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇంకా నీట మునిగ కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ప్రకటించినటువంటి ₹1 కోటి సహాయాన్ని వెంటనే పెంచాలని, మృతులిద్దరి కుటుంబాలకి 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్లు ఉన్నప్పటికీ కూడా సుమారు 3-4 గంటలు ఓ కరెంటు స్తంభాన్ని ఆసరాగా తీసుకొని కాపాడమని ఆ ఇద్దరు దాదాపు 3-4 గంటలు కష్టపడ్డ ప్రభుత్వం హెలికాప్టర్ పంపడం లోపల వైఫల్యం చెందడం వల్లనే ఆ ఇద్దరు చనిపోయినారని చెప్పి గ్రామస్తులు బాధపడతా ఉన్నారు. కాబట్టి ఆ బాధిత కుటుంబాలు ఇద్దరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద ఏదైతే ఈ శిబిరాలలో ఉంచినారో, జీకేఆర్ ఫంక్షన్ హాల్, ఇతరత్ర ఫంక్షన్ హాల్లో ఎవరైతే వెంకటేశ్వర గార్డెన్స్ లో ఉంచినారో వాళ్ళందరికీ కూడా మంచి భోజన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కట్టు బట్టలతో వచ్చినాం, మా దగ్గర ఏం లేదు సార్ తినడానికి, దయచేసి మాకు సాయం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే రామాయంపేట, సిద్దిపేట మధ్యలో జాతీయ రహదారి వద్ద నందిగాం వద్ద ఒక బ్రిడ్జి, పాత బ్రిడ్జినే జాతీయ రహదారి కనెక్ట్ చేయడం వల్ల ఆ బ్రిడ్జి కొంచెం కదిలి రాకపోకలు అనేవి ఆగిపోయినాయి. నేషనల్ హైవేస్ ఆర్ఓ కృష్ణప్రసాద్ గారితో మాట్లాడి పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి మంజూరు చేయాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి అధికారులని చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. అదే రకంగా నార్సింగ్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే చోట నీళ్లు పోవడానికి అని పెట్టినటువంటి వెంట్ల సైజు చిన్నగా ఉండడం వల్ల జాతీయ రహదారి మీద నిన్న సాయంత్రం నుంచి వాటర్ పోయి రోడ్ అంతా కొట్టుకుపోయింది నార్సింగ్ వద్ద. దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని జిఎంఆర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ని డిమాండ్ చేయడం జరిగింది. కప్రాయిపల్లి, రాజపేట వంతెన, ఇటు పోతే ఈ పాతూరు దగ్గర కరెంట్ లేకపోవడం, మేము పోయినటువంటి చాలా గ్రామాల లోపల అక్కడ కరెంటు స్తంభాలు అనేటివి పొలాలలో పడిపోయి ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ అయి రోడ్లు తెగిపోయి వంతెనలు తెగిపోయి అన్నమో రామచంద్ర అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తూ మేము ఇటీవలనే భారత ప్రభుత్వం మెదక్ పట్టణానికి ఒక 7 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ అనేది, ఒక బైపాస్ రోడ్ అనేది ప్రపోజ్ చేసినాం. ఇప్పుడు ఏదైతే పిల్లి కొట్టాల ప్రాంతంలో మునిగిపోయిన సబ్ స్టేషన్ ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరిస్తే 3 కోట్లు 5 కోట్లు ఖర్చు అవుతాయి. అది రేపు ఆ బైపాస్ రోడ్డుకు అడ్డం వచ్చేట్టుంది. కాబట్టి దయచేసి కొత్తగా కట్టాలి ఆ సబ్ స్టేషన్ ని, పిల్లి కొట్టాల దగ్గర నుంచి ఆ సబ్ స్టేషన్ ని తరలించాలి. ఎక్కడైతే భూమి ఎత్తుగా ఉందో ఆ ప్రాంతం లోపల కొత్త సబ్ స్టేషన్ వెంటనే 2వ సబ్ స్టేషన్ మెదక్కి ప్రారంభం చేయాలని చెప్పి తెలియజేస్తూ గౌరవ రాజ్నాథ్ సింగ్ గారితో, నడ్డా గారితో మాట్లాడి హెలికాప్టర్లు అవసరమున్నా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవసరమున్నా వరద ప్రాంతాలకు వెంటనే పంపాలని చెప్పి ఈ రోజు ఉదయం రామచంద్రరావు గారు, పార్టీ ప్రెసిడెంట్, మేమందరం ఎంపీలం
గౌరవనీయులు నడ్డా గారితో, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ పోచారం దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు తీసుకొని కూడా రావడం జరిగింది. ప్రజల్ని ధైర్యంగా ఉండమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరం లేకపోతే ఇల్లు దాటి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూరి గుడిసెలు, పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని దయచేసి ఇట్లాంటి షెల్టర్లకి వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే కొట్టుకుపోయినాయో, ఎక్కడైతే రిపేర్ అవసరం ఉందో 24 గంటల్లో ఆ రోడ్లని తిరిగి పునరుద్ధరించాలి. షెల్టర్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా 24 గంటలలో తిరిగి ఇళ్లలో చేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను డిమాండ్ చేయడంతో పాటు నాతో పాటు 24/7 అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు కష్టం వస్తే వాళ్ళతో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదో రోడ్ వేసినామా, మోరీ కట్టినామా, లో లెవెల్ ఎట్లుంది, హైట్స్ ఎట్లున్నాయని చూడకుండా వంతుకు ఆగమాగం పనులు చేసిపోతా ఉన్నారు. దయచేసి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, మునిగిపోయినటువంటి స్కూళ్ళు, డిగ్రీ కాలేజీలు, రామాయంపేటలో నిన్న డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థులను పడే కష్టం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, పిల్లికొట్టాల సబ్స్టేషన్ కాలిపోయిన విధానం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో కట్టే ప్రభుత్వ కార్యాలయాలకి మీరు స్థలం ఇచ్చేటప్పుడే వరద ప్రాంతాలకి రాకుండా, లోతట్టు ప్రాంతాలు కాకుండా కొంచెం హైట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలని చూసి చేస్తే ప్రజలు సేఫ్టీగా ఉండడానికి అక్కడ ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అదొకటి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వివిధ గ్రామాల నుంచి రైతులు ఫోన్ చేసి మా ఊర్లో బ్రిడ్జ్ పోయింది, మా ఊర్లో బ్రిడ్జ్ కనెక్టివిటీ తెగిపోయింది, మట్టి రోడ్డు కొట్టుకుపోయింది పక్కన అని చెప్పి చెప్తా ఉన్నారు. పంచాయతీరాజ్ R&B అధికారులందరూ కూడా రేపు సాయంత్రం లోపల కొట్టుకుపోయిన ప్రతి బ్రిడ్జిని పునరుద్ధరించాలని చెప్పి అప్పీల్ చేస్తూ 2 రోజుల్లో మళ్ళీ మేమంతా అన్ని గ్రామాల లోపల కూడా తిరుగుతామని చెప్పి అన్న ఇప్పుడే లెక్కలే కాలేదు. పొద్దుగాలనే నార్సింగ్ తహసీల్దార్ గారిని అడిగితే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వారు చెప్పింది సుమారు 360 ఎకరాల్లో ఒక్క నార్సింగ్ మండలంలోనే పంట నష్టం జరిగింది అని చెప్పింది. జిల్లా కలెక్టర్ గారితో కొద్దిసేపటి క్రితం మాట్లాడాం. ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో దాని విషయంలో పూర్తి స్థాయిలో ఒక నివేదికని భారత ప్రభుత్వానికి పంపడానికి తొందరగా తయారు చేయండి, మేమందరం కూడా మీతో పాటు ఉండి పూర్తిగా నష్టపరిహారాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అని అదే చెప్తాను. ఒక్క మండల తహసీల్దార్ గారు మాత్రం 1 o'clockకి నేను మాట్లాడినప్పుడు నార్సింగ్ అనే ఒక మండలంలో 360 ఎకరాలు కరెక్ట్ చెప్పగలిగింది. మిగతా తహసీల్దార్లు కొంచెం సమయం ఇవ్వమని అడిగినారు. ఈవినింగ్ లోపల మొత్తం క్రోడీకరించి జిల్లా కలెక్టర్ గారు నివేదిక ఇస్తామన్నారు. దాన్ని బట్టి ముందుకు ప్రొసీడ్ అయ్యారు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫసల్ బీమా చేసి ఉంటే ఇవాళ కష్టం వచ్చేది కాదు. కానీ ఆపద సమయంలో కూడా రఘునందన్ ఇట్లా మాట్లాడిండు, రాజకీయాలు మాట్లాడిండు అంటారు. కాబట్టి సరే, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ముందు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుందాం, వాళ్ళని వాళ్ళ ఇళ్లలో తిరిగి దించిన తర్వాత మళ్ళీ రాజకీయాలు కొట్లాటం చేసుకుందాం. థ్యాంక్ యూ.